ఒకప్పుడు అమ్మాయి పుడితే గుండెలపై కుంపటిలా ఫీల్ అయ్యేవారు తల్లిదండ్రులు. కానీ కాలం మారింది, సామాజిక కోణం చేంజ్ అయింది, పరిస్థితులు కూడా మారాయి. దీంతో ఆడపిల్లల పట్ల వివక్ష తగ్గింది. ఎవరైనా తమకు ఓకే అంటున్నారు పేరెంట్స్. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తును మాత్రమే ఇవ్వాలి అని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలను తమ కాళ్లపై తాము నిలబడాలన్న ఉద్దేశంతో ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అమ్మాయి అంటేనే పెళ్లి చేస్తున్నారు. అలాగే పేరెంట్స్ తమపై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయడం లేదు. ఆడపిల్లలు వెల్ ఎడ్యుకేటెడ్స్గా మారి ప్రతి రంగంలోనూ మగవాళ్లతో పోటీ పడుతూ తీసుకెళ్తున్నారు. కానీ కొంతమంది అజ్ఞానం అనే చీకటిలో బతుకుతూ ఆడపిల్లలను భారంగా ఫీల్ అవుతున్నారు. దత్తత లేదా అమ్మకానికి పెడుతున్నారు. తాజాగా ఓ కసాయి తండ్రి సరిగ్గా కళ్ళు తెరవని పసిగుడ్డును అమ్మేందుకు ప్రయత్నించాడు, కానీ సేల్ కాకపోవడంతో చంపేశాడు. దిగ్భ్రాంతి కలిగించే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ కాకినాడలో చోటు చేసుకుంది. 35 రోజుల పసికందును కొట్టి చంపేశాడు కర్కోటకుడు. తనకు ప్రాణం పోసిన తండ్రి ఆమె పాలిట యముడయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెక్కా భవానీ, శివమణి భార్యాభర్తలు. వీరికి రెండో సంతానంలో ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టగానే నేను సాకలేనంటూ భార్యకు తెగేసి చెప్పాడు. బిడ్డను అమ్మేస్తానంటూ భార్యకు చెప్పగా అందుకు ఆమె ఒప్పుకోలేదు. భార్య మాటలను పట్టించుకోకుండా ఆ ముక్కుపచ్చలారని పసిదాన్ని అమ్మకానికి పెట్టాడు. అయితే పసిపాపను కొనేందుకు ఎవరు ముందుకు రాలేదు. అలాగే భార్య కూడా ససేమిరా అనడంతో కోపంతో ఊగిపోయాడు శివమణి. అరే, తన మాటే కాదంటావా అంటూ భార్యపై చిరుబురులాడాడు. భార్య ఒడిలో పాలు తాగుతున్న పసి గుడ్డును తీసుకొని గోడకేసి విసిరేశాడు. పీక నొక్కి చంపేశాడు. బోరున విలపించిన తల్లి భవానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 35 రోజుల పసిబిడ్డ హత్యకు గురైందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శివమణిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ పాపను పెంచి పోషించే స్తోమత లేక అమ్మకానికి పెట్టానని, దానికి భార్య అడ్డు చెప్పిందని నిందితుడు వెల్లడించాడు. దీంతో కోపంతోనే కూతుర్ని కడతేల్చినట్టు పేర్కొన్నాడు. ఇదే కాదు, గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యకే శివమణి పాల్పడ్డాడని తెలుస్తోంది. గతంలో కన్న కొడుకును కూడా అమ్మేసేందుకు ప్రయత్నించాడట నిందితుడు. అప్పుడు కూడా భార్య అడ్డుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కి తరలించారు. డబ్బుల కోసం కూతుర్ని అమ్మకానికి పెట్టిన ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.